2026 ఏప్రిల్ 13 ముమ్రా పోలీస్ స్టేషన్లో ఎప్పట్లాగే ప్రజలు తమ కంప్లైంట్స్తో వచ్చారు. అప్పుడే ఒక వ్యక్తి భయంతో వణుకుతూ లోపలికి వచ్చాడు. అతని ముఖంలో భయం స్పష్టంగా కనిపిస్తుంది. గొంతు అంతగా తడబడుతుంది కాబట్టి అతని నోట్లో మాటలు కూడా బయటకు సరిగ్గా రావడం లేదు. ఆ వ్యక్తి పేరు మక్సూద్ అలీ ఖాన్. ఎదురుగా కూర్చున్న పోలీస్ ఆఫీసర్కి ఒక్కటే చెప్పాడు, నా కొడుకు 10 రోజుల నుంచి కనిపించడం లేదు. అది చెప్పిన వెంటనే అతని కళ్ళల్లో నీళ్లు ఆగలేదు. పోలీసులు అతన్ని శాంతింపజేసి జరిగిన విషయాన్ని మొదటి నుంచి పూర్తిగా చెప్పమన్నారు. అప్పుడు మక్సూద్ అలీ చెప్పడం స్టార్ట్ చేశాడు. తన 26 ఏళ్ల కొడుకు అర్బాజ్ ఖాన్ ఏప్రిల్ 3 ఉదయం ఇంటి నుంచి బయటికి వెళ్లాడు. వెళ్లే ముందు కంపెనీ పని మీద దహాదర్ వెళ్లాల్సి ఉందని చెప్పాడు. అక్కడ పెండింగ్ పేమెంట్ కూడా కలెక్ట్ చేయాల్సి ఉందని కుటుంబానికి చెప్పాడు. పని పూర్తయ్యేలోపు సాయంత్రానికి ఇంటికి తిరిగి వస్తానని కూడా నమ్మకం కల్పించాడు. అందుకే కుటుంబానికి అతని మాటపై ఏమాత్రం అనుమానం రాలేదు. నిజానికి అర్బాజ్ డోంబివ్లీలోని ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో సివిల్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. పని కారణంగా వేర్వేరు లొకేషన్స్ కి వెళ్లడం అతనికి కొత్త విషయం కాదు. అది అతని ఉద్యోగంలో భాగమే. అందుకే అతన్ని ఎవరు ఆపే ప్రయత్నం కూడా చేయలేదు. కానీ కనిపించకుండా పోయే ముందు రోజు అంటే ఏప్రిల్ 2న తన గర్ల్ ఫ్రెండ్ కి 50,000 ట్రాన్స్ఫర్ చేశాడు. తర్వాత ఈ ట్రాన్సాక్షన్ ఈ కేసులో ఒక ఇంపార్టెంట్ ఎవిడెన్స్ గా మారబోతుంది. ఆ తర్వాత సాయంత్రం అయింది. రాత్రి కూడా అయిపోయింది. నెమ్మదిగా అర్ధరాత్రి కూడా దాటిపోయింది. సాయంత్రానికి ఇంటికి వస్తానని చెప్పిన కొడుకు నెక్స్ట్ డే అయినా ఇంటికి ఇంకా తిరిగి రాలేదు. అతని ఆచూకీ కూడా లేదు. మొదట్లో కుటుంబ సభ్యులు ఏమనుకున్నారంటే అతను రాత్రి వరకు పనిచేసి అందువల్ల లేట్ అయిందేమో అనుకున్నారు. అందుకే ఆలస్యం అవుతుందని కొద్దిసేపట్లో వచ్చేస్తాడని అనుకున్నారు. కానీ సమయం గడిచే కొద్దీ ఆందోళన భయంగా మారడం మొదలైంది. ఇంట్లో వాళ్ళు భయంతో పదే అతనికి ఫోన్ చేస్తూనే ఉన్నారు. కానీ ప్రతిసారి ఒకటే సమాధానం వస్తూనే ఉంది, ఫోన్ స్విచ్ ఆఫ్ అనే. అప్పటికే ఇది సాధారణ విషయం కాదని కుటుంబానికి అర్థమైంది. దీని తర్వాత కుటుంబ సభ్యులు తమ స్థాయిలో వెతకడం ప్రారంభించారు. తన ఫ్రెండ్స్ ని కాంటాక్ట్ అయ్యారు. ఆఫీస్ లో ఉండే వాళ్ళని కాంటాక్ట్ అయ్యారు. అతను ఎక్కడెక్కడికి వెళ్తాడో అక్కడికంతా వెళ్లి చూశారు. కానీ ప్రతి చోట ఒకటే సమాధానం వచ్చింది, అతని గురించి మాకేమీ తెలీదు. తర్వాతి రోజు కుటుంబ సభ్యులే స్వయంగా డోంబివ్లీలో ఉన్న అతని కంపెనీకి వెళ్లారు. అక్కడి నుంచైనా అతని లొకేషన్ లేదా అసైన్మెంట్ కి సంబంధించిన ఏదైనా ఒక సమాచారం దొరుకుతుందేమో అని ఆశ పెట్టుకున్నారు. కానీ కంపెనీ దగ్గర కూడా అర్బాజ్ గురించి ఒక్క అప్డేట్ కూడా లేదు. అక్కడ కూడా ఎలాంటి క్లూ దొరకకపోవడంతో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హాస్పిటల్ చుట్టూ తిరగడం మొదలు పెట్టారు. ఫ్యామిలీకి ఉన్న భయం ఒక్కటే, అదేంటంటే అతనికి ఎక్కడైనా యాక్సిడెంట్ అయిందేమో అని. కానీ ఎన్ని హాస్పిటల్స్ కి వెళ్లి చూసినా అతని గురించి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా దొరకలేదు. అలా రోజులు గడుస్తూనే ఉన్నాయి. కానీ అర్బాజ్ గురించి మాత్రం ఎలాంటి ఆచూకీ దొరకలేదు. పూర్తి 10 రోజుల పాటు కుటుంబ సభ్యులు, బంధువులు, ఫ్రెండ్స్, కంపెనీ, హాస్పిటల్స్ ఇలా ఒక చోటు నుంచి మరో చోటికి తిరుగుతూనే ఉన్నారు. ప్రతి ఉదయం ఒక కొత్త ఆశ మొదలయ్యేది. కానీ ప్రతి రాత్రి మిగిలేది మాత్రం నిరాశే. చివరికి 2026 ఏప్రిల్ 13న మక్సూద్ అలీ ముమ్రా పోలీస్ స్టేషన్ కి వెళ్లి తన కొడుకు కనిపించడం లేదని మిస్సింగ్ రిపోర్ట్ నమోదు చేశాడు. నార్మల్ గా చూస్తే పోలీసులకి ఇలాంటి మిస్సింగ్ కేసులు కొత్త ఏం కాదు. ఎందుకంటే ప్రతిరోజు ఇలాంటి మిస్సింగ్ కేసులు వాళ్ళకు వస్తూనే ఉంటాయి. కానీ ఈ కేసులో మొదటి నుంచే కొన్ని విషయాలు డిఫరెంట్ గా కనిపించాయి. ఎందుకంటే కనిపించకుండా పోయింది ఒక చిన్న పిల్లాడు కాదు, 26 ఏళ్ల బాధ్యత గల ఒక సివిల్ ఇంజనీర్. అలాంటి వ్యక్తి ఎవ్వరికి చెప్పకుండా 10 రోజుల పాటు కనిపించకుండా పోవడం అనేది పోలీసులకి నార్మల్ విషయంలో అనిపించలేదు. అందుకే పోలీసులు ఈ కేసుని సీరియస్ గా తీసుకుని ప్రతి యాంగిల్లో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఇంటి నుంచి బయలుదేరిన సమయంలో అర్బాజ్ తన డాటర్ కి పెండింగ్ పేమెంట్ తీసుకోవడానికి వెళ్తున్నానని చెప్పాడు. అలాంటి పరిస్థితిలో స్టార్టింగ్ నుంచే దొంగతనం, కిడ్నాపింగ్ లేదా డబ్బుకు సంబంధం ఉన్న ఏదైనా క్రైమ్ జరిగి ఉండొచ్చనే అవకాశం కూడా ఉందని పోలీసులకు అనిపించింది. ఇంకోవైపు 10 రోజుల పాటు సైలెంట్ గా ఉండడం, ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ లో ఉండడం వల్ల ఎన్నో డౌట్స్ ని క్రియేట్ చేసింది. అందుకే ఏమాత్రం ఆలస్యం చేయకుండా సైబర్ సెల్ ఇంకా టెక్నికల్ టీమ్ ని కూడా ఇన్వెస్టిగేషన్ లో యాడ్ చేశారు. పోలీసులకు కూడా ఒక నమ్మకం ఉంది, ఈ కేసులో మొదటి పెద్ద ఎవిడెన్స్ ఏదైనా దొరికితే అది ఫోన్ ఇంకా బ్యాంక్ రికార్డ్స్ నుంచి దొరుకుతుంది అని. అందుకే మొదటిసారిగా అర్బాజ్ కాల్ రికార్డ్ ని చెక్ చేశారు. అక్కడ నుంచి ఈ కేసు మొత్తం ఒక కొత్త మలుపు తిరిగింది. టెక్నికల్ అనాలిసిస్ లో తెలిసింది ఏంటంటే ఏప్రిల్ 3 అంటే అర్బాజ్ కనిపించకుండా పోయిన ఒక రోజు ముందు, అలాగే పోయిన రోజు కూడా ఒకే నంబర్తో ఒకే వ్యక్తితో చాలాసేపు కాల్లో మాట్లాడాడు. కొన్ని కాల్స్ అయితే చాలాసేపు కొనసాగాయి. దీంతో ఆ నంబర్ వెనుకున్న వ్యక్తి అర్బాజ్ జీవితంలో ముఖ్యమైన వ్యక్తి అని తెలిసింది. ఇప్పుడు పోలీసుల ముందున్న అతిపెద్ద ప్రశ్న ఏంటంటే ఆ నంబర్ ఎవరిది? ఆ నంబర్ వెనుకున్న ఐడెంటిటీని బయటికి తీసిన తర్వాత ఒక పేరు బయటపడింది, మహజబీన్ షేక్. ఆమె వసాయికి చెందిన మహిళ. నిజానికి ఇన్వెస్టిగేషన్ సమయంలో ఒక షాకింగ్ ఎవిడెన్స్ కూడా బయటపడింది. నేను ముందు చెప్పినట్టుగా కనిపించకుండా పోయే ముందు రోజు అతను తన ఫ్రెండ్ కి 50,000 ట్రాన్స్ఫర్ చేశానన్నాడు కదా, అది ఈమెకే. ప్రస్తుతం పోలీసుల దగ్గర ఒక పేరు, ఒక ట్రాన్సాక్షన్ మాత్రమే ఉన్నాయి. కానీ అదే పేరు తర్వాత మొత్తం కేసులోనే అత్యంత కీలకమైన లింక్ గా మారబోతుందని వాళ్ళకి అస్సలు తెలియదు. అసలు నిజం ఇప్పుడు ఈ కనెక్షన్ లోనే దాగి ఉంది. అంటే ఇప్పుడు పోలీసుల ముందున్న 3 కీలకమైన ఆధారాలు. మొదటిది లాస్ట్ జరిగిన కాన్వర్జేషన్, అది మహజబీన్ తోనే. రెండవది చివరి బ్యాంక్ ట్రాన్సాక్షన్, అది కూడా మహజబీన్ అకౌంట్కే.
మూడోది చివరి లొకేషన్. దీని తర్వాత టెక్నికల్ టీం అర్బాజ్ మొబైల్ లొకేషన్ ని ట్రాక్ చేసింది. అప్పుడు తెలిసింది ఏంటంటే ఏప్రిల్ 3న మధ్యాహ్నం వరకు అతని మొబైల్ వసాయిలో యాక్టివ్ గానే ఉంది. కానీ ఆ తర్వాత అతని ఫోన్ శాశ్వతంగా స్విచ్ ఆఫ్ అయిపోయింది. అక్కడ నుంచి పోలీసుల అనుమానం మరింత స్ట్రాంగ్ అయింది. ఆ తర్వాత అర్బాజ్ అలాగే మహజబీన్ ఇద్దరు మొబైల్ టవర్స్ ని కూడా చెక్ చేశారు. రిపోర్ట్స్ బయటికి రాగానే మొత్తం సినిమా దాదాపు కన్ఫర్మ్ అయిపోయింది. అర్బాజ్ ఫోన్ చివరిగా ఆన్ లో ఉన్న సమయంలోనే మహజబీన్ కూడా వసాయిలో అదే ప్రాంతంలో ఉంది. ఇప్పుడు ఇది కోయిన్సిడెన్స్ లా అస్సలు అనిపించడం లేదు. ఇప్పుడు పోలీసులకి మహజబీన్ గురించి కూడా ఎన్నో డౌట్స్ క్రియేట్ అయ్యాయి. మహజబీన్ అర్బాజ్ ని కలవడానికి పిలిపించిందా, లేదా అతను ఏదైనా కుట్రకి బలైపోయాడా? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్పగలిగేది ఒక్క వ్యక్తే, ఆమె మహజబీన్ షేక్. అదే ఆలోచనతో ముమ్రా పోలీసులు వెంటనే ఒక టీం ని సిద్ధం చేసి వసాయికి బయలుదేరారు. కానీ వాళ్ళు తలుపు తట్టబోతున్న ఇంటి వెనుక ఒక అత్యంత భయంకరమైన రహస్యం దాగి ఉంది. వసాయి చేరుకున్న వెంటనే పోలీసులు తొందరపడకుండా చాలా తెలివిగా ప్రవర్తించారు. మొదట స్థానిక పోలీసులకి మొత్తం ఇన్ఫర్మేషన్ ని ఇచ్చారు. ఆ తర్వాత 2 టీమ్స్ గా ఫామ్ అయ్యి ఒక కొత్త ప్లాన్ ని వేశారు. గవర్నమెంట్ వెహికల్స్, పోలీస్ యూనిఫామ్స్ కి బదులుగా ఈ ఆపరేషన్ లో నార్మల్ బట్టలు ఇంకా ప్రైవేట్ వెహికల్స్ ని తీసుకున్నారు. కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ మహజబీన్ ఇంటి వద్ద నిఘా పెట్టారు. ఆమె నిజంగానే ఇంట్లో ఉందో లేదో కన్ఫర్మ్ చేయడానికి ఈ ఏర్పాట్లు చేశారు. ఆమె ఇంట్లోనే ఉందని కన్ఫర్మేషన్ రావడంతో ముమ్రా ఇంకా వసాయి పోలీసులు ఒకేసారి ఆమె ఇంటి తలుపులు తట్టారు. తలుపులు తెరవగానే ఎదురుగా పోలీసులను చూసి ఆమె ఫేస్ ఎక్స్ప్రెషన్ మారిపోయింది. అంతేకాదు అదే ఇంట్లో ఆమె బ్రదర్ తారిక్ షేక్ కూడా ఉన్నాడు. అతనిపై ఇప్పటికే ఒక క్రిమినల్ రికార్డ్ కూడా ఉంది. స్టార్టింగ్ లో వీళ్ళని క్వశ్చనింగ్ చేస్తున్నప్పుడు ఇద్దరు వాళ్ళ స్టేట్మెంట్స్ ని మార్చి చెప్తున్నారు. దీంతో వాళ్ళని వెంటనే పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. అక్కడ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయగానే వాళ్ళిద్దరు కూడా మేము నిర్దోషులమని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. కానీ ఈసారి పోలీసులు ఫుల్ ప్రిపరేషన్ తో వచ్చారు. ఆమె ముందు వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలన్నీ చూపించారు. ఏప్రిల్ 2న జరిగిన 50,000 ట్రాన్సాక్షన్, ఏప్రిల్ 3న జరిగిన కాన్వర్జేషన్, అలాగే మొబైల్ టవర్ లొకేషన్ కి సంబంధించిన అన్ని ఆధారాలు, డిజిటల్ ఎవిడెన్స్ ని చూపించిన తర్వాత మహజబీన్ ఇంకా ఆమె బ్రదర్ కి నిజాన్ని దాచే అవకాశమే దొరకలేదు. అక్కడి నుంచే ఈ భయంకరమైన గ్రీన్ డ్రమ్ కేసు బయటపడడం స్టార్ట్ అయింది. ఈ విషయం తెలిసి అందరూ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. కొంతసేపటి ఇన్వెస్టిగేషన్ ఇంకా విచారణ తర్వాత చివరికి మహజబీన్ తాను చేసిన క్రైమ్ ని ఒప్పుకుంది. ఆమె చెప్పింది ఏంటంటే ఈ మర్డర్ లో ఆమె ఒక్కతే కాదు, ఆమె హస్బెండ్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యారని చెప్పింది. కానీ అందరి మనసులో ఉన్న ఒకటే ప్రశ్న, అసలు ఈ మర్డర్ వెనుకున్న మోటివ్ ఏంటి? అయితే ముందుకు వెళ్లే ముందు మీ అందరికి నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్. అదేంటంటే ఛానల్లో ఇంకా ఇలాంటి క్రైమ్, హర్రర్, మిస్టరీ వీడియోస్ ఉన్నాయి. ఒక్కసారి వాటిని కూడా చూడండి. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి ఏదో ఒకటి కామెంట్ చేయండి. అప్పుడే ఈ వీడియో ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది. విచారణలో బయటపడింది ఏంటంటే 2021లో మహజబీన్ ఇంకా అర్బాజ్ ఇద్దరు సోషల్ మీడియాలో కాంటాక్ట్ అయ్యారు. తర్వాత ఇద్దరి మధ్య కాన్వర్జేషన్ పెరిగింది. ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ కూడా స్టార్ట్ అయ్యింది. మహజబీన్ అప్పటికే మ్యారీడ్, కానీ ఈ విషయాన్ని అర్బాజ్ నుంచి దాచిపెట్టి తన కొత్త రిలేషన్షిప్ ని స్టార్ట్ చేసింది. మొదట్లో అన్ని నార్మల్ గానే ఉండేవి. అర్బాజ్ ఆమెను గుడ్డిగా నమ్మేవాడు. అంతేకాకుండా ఆమెకు ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా చేసేవాడు. కానీ క్రమంగా మహజబీన్ దృష్టి రిలేషన్షిప్ నుంచి తప్పి డబ్బుపై ఎక్కువగా పడింది. ఆమె మళ్ళీ అతని దగ్గర డబ్బులు అడగడం మొదలుపెట్టింది. అర్బాజ్ కూడా పెద్దగా ప్రశ్నలు అడగకుండా ఆమెకు సహాయం చేస్తూనే వచ్చాడు. అయితే మీ అందరికీ ఒక డౌట్ ఖచ్చితంగా వచ్చే ఉంటుంది. అదేంటంటే మహజబీన్ హస్బెండ్ హాసన్ షేక్ కి వీళ్ళ ఎఫైర్ గురించి అస్సలు తెలీదా అని. విచారణలో ఒక విషయం తెలిసింది. అదేంటంటే అతనికి తన వైఫ్ రిలేషన్షిప్ లో ఉందని ముందే తెలిసిపోయింది. ఈ కాన్ఫ్లిక్ట్ భయంకరమైన మలుపు తిరిగింది. తన భార్య ఎఫైర్ ని వ్యతిరేకించడానికి బదులుగా అర్బాజ్ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసే మార్గంగా మార్చుకున్నాడు. అంటే ఈ రిలేషన్షిప్ ని అడ్డుకోవడం పూర్తిగా మానేశాడు. అక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయిగా, రానివ్వు అనే ఆలోచనలో పడిపోయాడు. ఇదే సమయంలో అర్బాజ్ కి కూడా ఒక విషయం అర్థమవడం స్టార్ట్ అయింది. ఈ రిలేషన్షిప్ ప్రేమ మీద కాదు, కేవలం డబ్బు మీద నడుస్తుంది అని. అందుకే అతను ఫైనాన్షియల్ హెల్ప్ చేయడం స్లోగా తగ్గించాడు. తన మరణానికి సరిగ్గా ఒక రోజు ముందు నేను ముందు చెప్పినట్లుగానే 2026 ఏప్రిల్ 2న అర్బాజ్ చివరిసారిగా మహజబీన్ కి డబ్బులు పంపించాడు. అంతేకాకుండా అర్బాజ్ ఇకపై తనకి డబ్బులు ఇవ్వనని స్పష్టంగా చెప్పేశాడు. ఈ విషయం మహజబీన్ ఇంకా ఆమె హస్బెండ్ కి పెద్ద ట్రిగ్గర్ పాయింట్ లో మారింది. పోలీసుల ప్రకారం ఆ తర్వాత మహజబీన్ తన భర్త హాసన్ షేక్, తన సోదరుడు తారిక్ షేక్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్ మొహజ్జన్ పఠాన్ ఈ డెడ్లీ ప్లాన్ లో భాగమయ్యారు. అంటే వాళ్ళు ఇక్కడ ఒక ప్లాన్ ని వేశారు. 2026 ఏప్రిల్ 3న మహజబీన్ ఫోన్ చేసి ఏదో ఒక సాకు చెప్పి అర్బాజ్ ని వసాయి బోయిదపాడకి రమ్మని పిలిచింది. కానీ అర్బాజ్ మాత్రం కేవలం నార్మల్ గా తనని మీట్ అవడానికి వెళ్తున్నా అని అనుకున్నాడు. నిజానికి అతను తన జీవితంలోనే చివరి ప్రయాణంలో అడుగు పెట్టేశాడు. ఎందుకంటే మహజబీన్ అర్బాజ్ దగ్గర నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేయాలనే ఉద్దేశంతో ఒక భయంకరమైన ప్లాన్ వేసింది. అతన్ని అక్కడికి పిలిచింది. ఆ తర్వాత అర్బాజ్ చెప్పిన లొకేషన్ కి వెళ్లిన వెంటనే అక్కడ ముందే ఉన్న ఆమె భర్త హాసన్, ఆమె సోదరుడు తారిక్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్ అందరూ కలిసి అతన్ని బంధించారు. ఆ తర్వాత అతని చేతులు కాళ్ళు కట్టేశారు. అతని దగ్గర డబ్బులు డిమాండ్ చేశారు.
అతను ఇవ్వనని చెప్పేసరికి వాళ్ళ చేతిలో ఉన్న పీవీసీ పైప్ తో అతనిపై దారుణంగా దాడి చేశారు. అతని తలపై తీవ్రమైన గాయాలు అయ్యాయి. దాంతో అతను అక్కడికక్కడే మరణించాడు. ఇప్పుడు నిందితుల ముందున్న అతిపెద్ద సమస్య ఒక్కటే, అతని మృతదేహాన్ని ఎలా దాచాలి. ఎందుకంటే శవం దొరికితే కేసు డైరెక్ట్ గా వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేస్తుంది. చాలా త్వరగా వాళ్ళు దొరికిపోతారని వాళ్ళకి తెలుసు. అన్ని ఎవిడెన్స్ చెడిపేయడానికి అర్బాజ్ శరీరాన్ని ఒక గ్రీన్ కలర్ ప్లాస్టిక్ డ్రమ్ లో బలవంతంగా కుక్కేశారు. ఆ తర్వాత రాత్రి చీకట్లో బజాయిలోని ఒక నిర్మానుషమైన కాలువలో ఆ డ్రమ్ ని పడేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత అతని ఫోన్ ని కూడా స్విచ్ ఆఫ్ చేశారు. దాంతో పోలీసులు ఫోన్ ని ట్రాక్ చేయలేరు అని అనుకున్నారు. ఇంకోవైపు ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం అతను తిరిగి వస్తాడని ఎదురు చూస్తూనే ఉన్నారు. కానీ వాళ్ళు ఎదురు చూస్తున్న ఆ కొడుకు ఇక ఈ ప్రపంచంలోనే లేడనే విషయం వాళ్ళకి అస్సలు తెలియదు. మహజబీన్ ఇచ్చిన కన్ఫెషన్ తర్వాత పోలీసులు వాళ్ళ టీమ్ తో ఆ లొకేషన్ కి వెళ్లి సెర్చ్ చేసే ఆ గ్రీన్ డ్రమ్ దొరికింది. ఆ డ్రమ్ ని బయటికి తీసి అందులో చూసే అర్బాజ్ డెడ్ బాడీ దొరికింది. ఈ ఘటన జరిగి ఇప్పటికే చాలా సమయం గడిచిపోయింది. అందుకే ఆ డెడ్ బాడీ పూర్తిగా డీకంపోజ్ అయిపోయింది. చాలా వరకు కుళ్ళిపోయింది. ఎందుకంటే ఆ డ్రమ్ ను 2026 మే 8వ తేదీ నుంచి 10వ తేదీ మధ్యలో స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత మొత్తం ఇన్వెస్టిగేషన్ ఇంకా దొరికిన ఎవిడెన్స్ ఆధారంగా పోలీసులు మహజబీన్ షేక్ ఇంకా ఆమె సోదరుడు తారిక్ షేక్ ను అరెస్ట్ చేశారు. అయితే ఆమె భర్త హాసన్ షేక్ ఇంకా అతని ఫ్రెండ్ పరారీలోనే ఉన్నారు. నేను ఈ వీడియో షూట్ చేస్తున్న సమయంలో వాళ్ళు ఇంకా పోలీసుల చేతికి చిక్కలేదు. మేబీ మీరు ఈ వీడియో చూసే లోపు ఈ కేసులో ఇంకా డెవలప్మెంట్ జరిగి ఉండొచ్చు. ఈ కేసు గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి. మరోసారి గుర్తు చేస్తున్నా, ఛానల్లో ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి, ఒక్కసారి చెక్ చేయండి. అలాగే ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆలో పెట్టుకోండి.